ఎవరి మందస్మితి ముఖారవిందం చూపరులను ఇట్టే ఆకర్షిస్తుందో, చుక్కలలో చంద్రుడై ఎవరు ప్రకాశిస్తారో, ఎవరి మాటలు తీయని తేనెమూటలై మంత్రముగ్ధులను చేస్తాయో, ఎవరి హృదయం నవనీత సదృశమై సమాజ హితానికి ఉపకరిస్తాయో, ఎవరి చేతలు పరోపకారమే పరమావధిగా పనిచేశాయో, ఎవరి త్రికరణాలు శ్రీ వెంకటేశ్వరుని పాదారవిందాలపై అనునిత్యం నర్తనం చేశాయో అతడే నల్లాన్ చక్రవర్తుల శ్రీవత్సాంక. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తారొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురైనాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చంపలకెందుకు చెమ్మయ్యాడు. కమలాపురం మండలంలోని మర్రిపల్లెగూడెంకు చెందిన నల్లాన్ చక్రవర్తుల చక్రాచార్యులు వేదమ్మల పుత్ర సంతానమైన డాక్టర్ ఎన్విఎన్ చారి, ఆయన సతీమణి పద్మజల ప్రథమ సంతానమే శ్రీవత్సాంక. జూనియర్ లెక్చరర్గా ఖమ్మం జిల్లా చెర్లలో 1984న ఉద్యోగ ప్రస్థానం ఆరంభించిన డాక్టర్ చారి దంపతులకు ఏప్రిల్ 8, 1991న హైదరాబాదులోని నీలోఫర్లో ఉదయించిన అపురూప వరమే శ్రీవత్సాంక. ఎన్నో నోములు వ్రతాల ఫలితమే ఆ చిన్నారి. అమ్మమ్మ, తాతయ్యలు శ్రీమాన్ పార్థసారదాచార్యులు, మనోరమగారులు. చెర్లలోని రైసుపేటలో బాల్యం గడిచింది. రైసుపేటలో ఇళ్లన్నీ తనవే. శేషుబాబు సతీమణి జానకత్తయ్య కాఫీ, అమ్మమ్మగారి వెన్న, పద్మజ, పాపక్క ఆటపాటలు, ఇలా ఎన్నెన్నో. శ్రీకాంతు, శ్రీనివాసు, భాను, సుమంత్, భార్గవులు, వారి అల్లరి ఆనందవల్లరి ఆ రోజుల్లో. ఆ 4 ఏళ్ల వయసులో పక్కన ఉన్న పుట్టలో పాము కోసం చెయ్యి పెట్టడం, ఎవరో చూసి గబగబా లాగి ఇంట్లోకి తీసుకొచ్చిన దృశ్యం తలుచుకుంటుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. శివునిలా పాము మెడలో వేసుకుందామనుకున్న ఆ చిన్నారి మాటలు వింతగా దోచాయి. దేవుని ముందు నైవేద్యం పెట్టి కనులు మూసి తెరిచేలోపు దాన్ని పట్టుకొని పరిగెత్తాడు ఆ చిన్నారి. చెర్లలో ఫోరా కాన్వెంటులో ఎల్కేజీతో చదువు ఆరంభమైంది. మొదటి సంవత్సరమే భీమాంజనేయ యుద్ధంలో ఆంజనేయునిగా నటించాడు. శ్రీకాంత్ భీముని వేషం వేశాడు. బంగారు కోడి పెట్ట పాట వస్తే చాలు చిరంజీవిలా డ్రెస్ చేసుకొని స్టెప్స్ వేసేవాడు. వివేకానంద పబ్లిక్ స్కూల్లో యూకేజీ పూర్తి చేశాడు. బదిలీపై హన్మకొండ వచ్చిన నేపథ్యంలో శ్రీవత్సాంక విద్యాభ్యాసం కూడా హన్మకొండకు చేరింది. సెంట్ డామ్నిక్ స్కూల్లో 2వ తరగతి పూర్తి చేసి మార్చి 1998లో వరంగల్ పబ్లిక్ స్కూల్లో 3వ తరగతిలో చేరి 7వ తరగతి వరకు అందులోనే పూర్తి చేశాడు. డ్రాయింగ్, చిత్రలేఖనంలో పలు బహుమతులు గెలుచుకున్నాడు. ప్రతిమ ఆర్ట్స్ వారు పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో పర్యావరణంపై వేసిన చిత్రం పలు ప్రశంసలతో పాటు పతకాన్ని కూడా సాధించి పెట్టింది. థర్మాకోల్తో తయారు చేసిన ఆదర్శ గ్రామం మొన్నటి వరకు వరంగల్ పబ్లిక్ స్కూల్లో భద్రపరచబడి ఉన్నది. రామన్ ఐఐటి స్కూల్లో 8, 9 తరగతులు చదివి తేజస్వి హైస్కూల్లో 10వ తరగతిని అభ్యసించాడు. వ్యక్తి ప్రతిభకు మార్కులు కొలమానం కాదన్న భావన అతనిది. సమయజ్ఞత, నిర్వహణా దక్షతతో
వ్యక్తి నైపుణ్యాన్ని నిర్ణయించాలన్న దృక్పథంతో చదివేవాడు. ఎప్పుడూ 70 నుండి 80% వరకు మార్కులు తెచ్చుకునేవాడు. 2006-2008 సంవత్సరంలో హైదరాబాదు శ్రీ చైతన్యలో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేశాడు. కిడ్స్ సింగపూర్లో బీటెక్లో మెకానికల్స్లో చేరాడు. 2008-2012 సంవత్సరం వరకు అతని జీవితంలో అనూహ్యమైన పరివర్తన, చైతన్యం వచ్చింది. లెక్చరర్లలోనూ విద్యార్థులలోనూ చక్కటి గుర్తింపు పొందాడు. అందరినీ ఉత్సాహపరుస్తూ జాలీగా గడిపేవాడు. జీవితం చాలా చిన్నది, దాన్ని ఆనందంగా గడపాలి అనేవాడు. ప్రతి ప్రోగ్రాంను ఆసక్తిగా, చిత్తశుద్ధిగా మార్గదర్శకత్వం వహిస్తూ విజయవంతం చేసేవాడు. రజనీకాంత్ శ్రీవత్సాంకకు అభిమాన నటుడు. బీటెక్ చదివే రోజుల్లో దేవన్నపేటకు సమీపంలో ఉన్న గుట్టలపైకి మిత్రులతో వెళ్ళి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేవాడు. జనాలెక్కువగా సంచరించని ఆ ప్రాంతంలో కుందేళ్లు, నెమళ్ళు వచ్చేవి. తాను ఆ కొండలకి స్కై హిల్స్ అన్న పేరు పెట్టాడు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న తన మిత్రుడు భరద్వాజ దానిని గూగుల్ మ్యాప్లో పెట్టించాడు. రక్తదానంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించేవాడు. ఎయిర్ కంప్రెషర్తో నడిచే సైకిల్ ప్రాజెక్టుతో ప్రశంసలు పొందాడు. ఇక చెల్లి వేద శ్రీవల్లి ఎంతో గారాబంగా, ముద్దుగా అక్కున చేర్చుకునేవాడు. కొట్టుకున్నా తిట్టుకున్నా క్షణకాలమే, కాని కలిసిమెలిసి కమ్మని చిరునవ్వులు పండించేవాడు. అన్న అనే నేను నిన్నలో కలిసినా, చెల్లి అనే నువ్వు బ్రతుకు 100 ఏళ్లు పచ్చగా అంటూ చెల్లెలు శ్రీవల్లికి జ్ఞాపకాలనే మిగిల్చాడు. సిడ్నీలో ఉన్న సుధీర్ కుమార్ కొరడేతో ముఖపుస్తక పరిచయం విదేశీయానానికి బీజం వేసింది. సిద్దిపేటకు చెందిన సుధీర్ సిడ్నీలో పూజారిగా, సంగీత విద్వాంసునిగా లబ్ధప్రతిష్ఠుడు. శ్రీవత్సాంక సోదరుడు హరికృష్ణకు ఎంఏ సంస్కృతంలో జూనియర్. అతని ప్రోత్సాహం, సహకారంతో యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ సిడ్నీలో ఎంఎస్ మెక్ట్రానిక్స్ అప్లై చేయడం, సీటు రావడం, వీసా రావడం చకచకా జరిగిపోయాయి. డిసెంబర్ 2, 2012 శ్రీవత్సాంక సిడ్నీకి వెళ్లే రోజు కుటుంబం యావత్తు ఎయిర్పోర్టులో ఎంతో ఉద్విగ్నంగా, ఒక ప్రక్క ఆనందం, మరో ప్రక్క బాధ. సిడ్నీ చేరిన వెంటనే అస్వస్థతకు లోనయ్యాడు. సుధీర్ ఫణీంద్ర సేవలతో కోలుకున్నాడు. చదువుతో పాటు ఉద్యోగం కూడా చేస్తూ మెయింటెనెన్స్, ఫీజుల భారం తండ్రిపై ఏమాత్రం పడకుండా, తాను బాధపడుతూ దాన్ని వ్యక్తపరచకుండా ఎప్పుడూ హ్యాపీగా ఉంటూ రోజూ స్కైపులో అమ్మకు, నాన్నకు చెప్పేవాడు. తన మిత్రులకు ఎంతోమందికి గుప్తదానాలు చేశాడు. 11 మంది కోర్ గ్రూప్ ఎప్పుడూ కలిసి తిరిగేవారు. దాదాపు అందరినీ ఫారెన్ వెళ్లేలా ప్రేరణ కలిగించి సహకారం అందించాడు శ్రీవత్సాంక. ఒకసారి పరిచయమైతే చాలు, తనదైన ముద్ర వేసే శ్రీవత్సాంకకు వయోభేదం లేకుండా ఎంతోమంది ఆత్మీయ స్నేహితులు. ప్రతి ఒక్కరిని పలకరించేవాడు. కాలనీలోని వృద్ధులకు సహాయం చేయడం, పేదవారిని ఆదుకోవడం సహజంగా వచ్చిన లక్షణం. యాచకులకు కూడా లెక్క పెట్టకుండా డబ్బులు ఇవ్వడం, హుండీలో కూడా జేబులో చెయ్యి పెట్టి ఎన్ని వస్తే అన్ని వేయడం చేసేవాడు. అదేమిట్రా అంటే, ఇవన్నీ ఇచ్చినవాడు ఆయన, ఆయనకు లెక్కపెట్టి ఇవ్వడమేమిటి అనేవాడు. అన్నమయ్యలా తిరుమల కొండలపైనే ఉండాలని ఉన్నదనేవాడు. వెంకటేశ్వర స్వామి అంటే అంత భక్తి. ఆయన కూడా అలాంటి దర్శనాలే ప్రత్యేకం వాడికి దయచేసేవాడు తిరుమలలో. డిసెంబర్ 2013లో భారతదేశానికి వచ్చినప్పుడు షిరిడీ, తిరుమల తీసుకెళ్లాడు. డిసెంబర్ 2014లో విమానంలో తల్లిదండ్రులను తిప్పాలన్న కోరికతో ఉత్తర భారత యాత్రలకు తీసుకువెళ్లాడు. ఇంత ఖర్చు ఎందుకు అన్నా, రేపెట్లా ఉంటుందో తెలియదు, నాకు బుద్ధి పుట్టినప్పుడు మీరు రావాలి అంటూ హరిద్వార్, ఋషికేశ్, మధుర, ఆగ్రా, ఢిల్లీ అన్నీ చూపించాడు. అలాగే
డిసెంబర్ 2015లో తిరుపతి, కనకదుర్గ, మంగళగిరి, అన్నవరం, వైజాగ్, అరకు చూపించాడు. చివరగా 2015 జూలై 19న వచ్చి ఆగస్టు 17న తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్ళాడు. చదువు పూర్తయింది కదా, ఇండియాకు రా, ఇక్కడే స్థిరపడదామని అన్నప్పుడు నాకు 6 నెలల్లో 25 సంవత్సరాలు వస్తాయి. పిఆర్ వస్తుంది, రాగానే వస్తాను, అందరం కలిసి హన్మకొండలోనే ఉందాం అని చెప్పాడు. అదే ఆఖరి చూపు అవుతుందని ఎవరు ఊహించగలరు? యూనివర్సిటీలో ప్రాజెక్టు సెమినార్లో బెస్ట్ ప్రెజెంటర్గా సెలెక్ట్ అయ్యాడు. Advancement and high requirements. The mechanical nature of this project enables us to understand the requirement of the need to redesign and perform research development based on the Da Vinci automobile. This project reflects our ideology which replicates Da Vinci's invention. This research emphasizes to understand the design and analysis of a fuel-free vintage innovation which led to the present-day car. This project covers the basis of design and formulation of results using SolidWorks. Next one. సెప్టెంబర్ 14, 2015 నాడు అతని కలలు నెరవేరాయి. ఎంఎస్ మెక్ట్రానిక్స్లో పట్టాను అందుకున్నాడు. వీసాకు, పిఆర్కు అప్లై చేశాడు. తుది దశకు చేరుకున్నది కూడా. అతనిలో దాగియున్న ప్రజ్ఞలు అనేకం. నటనపై ఆసక్తి మెండు. తన స్నేహితుడు సినిమాలో సైడ్ హీరోగా చేయమన్నా చదువు ముఖ్యమని ఎంఎస్ పూర్తి చేశాడు. అల్లూరిగా, ఆంజనేయునిగా, నెహ్రూగా బాల్యంలో ఎన్నో పాత్రలు ధరించాడు. గాయకుడుగా ట్రాక్ సాంగ్స్ పాడాడు. Is gonna very deep. Why is gonna very deep. Why is gonna very deep. Why is gonna very deep. డబ్ స్మాష్ ద్వారా ఎన్నో హావభావాలను పలికించాడు. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. రేయ్, ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే ఒకడు నా ముందు యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తా, ఓవర్ యాక్షన్ చేస్తే ఇంజూర్ చేస్తా. చేతి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. Je m'appelle. Pelle. Great. Okay, faster. Je m'appelle. Je m'appelle. మీ పుప్పు. ఏంటి సార్, పాపిడి తీసి పక్కకు దువ్వని చుట్టూ కళ్ళజోడు ఇవన్నీ చూసి మంచోడిని అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ నేను Do not go gentle into that good night. Old age should burn and rave at close of day. Rage. పోడా ఆండవనే నమ్మ పక్క డ్రామాని చూస్తా ఉంటే ఆహా ఎంత గొప్పగా మీరు ఆర్టిస్టులు అయిపోయారు. సాయంత్రం వైట్ డ్రెస్ ఆయన ఒక మనిషి కలుస్తాడనమాట. ఆ తర్వాత ఆయన ఒక కాలుతోనే నడుస్తాడనమాట. ఎందుకండి? ఆ రెండో కాళ్ళని తీసి పారదొప్తాడు కాబట్టి. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు వెలుగులు మాట్లాడుకోవచ్చు సార్. నేనెప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందంటే నువ్వు యూత్వా. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే కోనే బాసుడా కానే. She was more like a beauty queen from a movie scene. I said don't mind, but what do you mean I am the one?
దాదాపు 10,750 ఫోటోలను, ఎన్నో వీడియోలను తన గుర్తులుగా వదిలిపెట్టాడు. సెప్టెంబర్లో జపాలు ఆయుష్ హోమం చేసుకున్నాడు. ఎందుకో ఏమనిపించిందో అంతర్వాణి. 22 అక్టోబర్ 2015 విజయదశమి ఉత్సవాలతో సంరంభంగా ఉన్న వేళ ముఖపుస్తకంలో అమ్మవారి ఫోటో పెట్టి అందరకు శుభాకాంక్షలు తెలిపాడు. పద్మజ గారి మేనకోడలు అక్షరాభ్యాసం కోసం కుటుంబం అంతా హైదరాబాదులో ఉంది. సరిగ్గా 1 గంటకు సిడ్నీ నుండి శ్రీవత్సాంక ఫోన్ చేశాడు. తాను సుధీర్తో ఒక విలేజ్కి వెళుతున్నానని, వెళ్ళాక మళ్ళీ మాట్లాడతానని చెప్పాడు. అవే చివరి పలుకులవుతాయని అనుకోలేదు. సిడ్నీకి దాదాపుగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో సుధీర్ను గృహప్రవేశ పూజ కోసం పిలిచారు. తెల్లవారుజామున పూజ, సిడ్నీ నుండి రాత్రి ప్రయాణం, కొత్త మార్గం, చిన్నగా వర్షం, 2 రోజులు పూర్తిగా పనిచేసినందున నిద్రాలేమి, కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్నట్లు ప్రక్కన సుధీర్ నిద్రలోకి జారుకోవడం. ఇంకా 10-15 నిమిషాల్లో గమ్యస్థానం వస్తుంది. అది బకెట్స్ వే. లిమిటే 110, నేనే 90లో పోతున్నా. ఇంకా చచ్చిపోవాలని రాసుడే చచ్చిపోతావన్నా. సరే దిగి. వార్డ్స్ రివర్ ప్రాంతం. ఏమైందో తెలియదు. వాహనం స్కిడ్ అయి చెట్టుకు గుద్దుకున్నది. శ్రీవత్సాంక 24 ఏళ్ల వయసులోనే తనదైన ముద్ర వేసి ఎందరి హృదయాల్లోనో స్థానాన్ని సంపాదించుకొని ఆ వెంకటేశునికి ప్రీతిపాత్రుడయ్యాడు. అతని ల్యాప్టాప్లో చివరి దశలో డౌన్లోడ్ చేసుకున్న శ్రీవైష్ణవ జీయర్ల చరిత్ర, తిరుమల ఆలయం నమూనా దేనికి చిహ్నాలో తన సంపాదనలో వెంకటేశ్వరుని గుడి కట్టాలని అమ్మతో చెప్పిన మాటలు ఇవన్నీ ఆశల రూపాలు. అందుకే అతని స్ఫూర్తితో శ్రీవత్సాంక మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, ఇతర సేవా కార్యక్రమాలతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ అతని ఆశయాలు కొనసాగించడం అతన్ని సజీవంగా ఉంచే ప్రయత్నమే.